కొద్దిమందిలో బీపీ టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ బీపీ ఎంతకీ కంట్రోల్ కాకపోవడం చూస్తూ ఉంటాం. మరి ఇలా బీపీ టాబ్లెట్స్ వాడినా బీపీ కంట్రోల్లో రాకపోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, మనం టాబ్లెట్స్ని టైంకి ఒక క్రమ పద్ధతిలో వేసుకోకపోవడం. రెండవ కారణం, మీరు వాడుతున్న బీపీ మందులు మీ శరీర తత్వానికి సరిపోయే మందులు కాకపోవడం, లేదా మీ శరీరానికి సరిపోయే డోసెస్లో వాడకపోవడం. బీపీ టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ బీపీ కంట్రోల్ కాకపోవడానికి మూడవ ఇంపార్టెంట్ రీజన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. అనగా ఉప్పు తగ్గించకపోవడం, స్మోకింగ్ ఆపకపోవడం అండ్ బరువును కూడా తగ్గించడానికి ఎఫర్ట్స్ పెట్టకపోవడం. ఈ మూడింటి వల్ల కూడా బీపీ కంట్రోల్లో ఉండదు. ఫోర్త్ది, మన రొటీన్గా మనందరం కూడా ఫీల్ అయ్యే ఒక స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మనం తక్కువగా అంచనా వేయద్దు. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల ఈ స్ట్రెస్ వల్ల బాడీ మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడుకోకుండా చూసుకోవచ్చు. బీపీ అస్సలు కంట్రోల్లో రాకపోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం అంతర్గతంగా ఉన్న కిడ్నీ పనితీరు లోపాలు. కిడ్నీ ఫంక్షనింగ్లో కూడా ఏవైనా డిఫెక్ట్స్ ఉన్నా ఈ హై బీపీ అంత ఈజీగా మందులతో కంట్రోల్ కాదు. సో ఎవరైతే బీపీ టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ బీపీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వారందరూ కూడా పైన చెప్పిన 5 ఫ్యాక్టర్స్ గురించి మీ డాక్టర్తో డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది.